అంటే గురువుగారు అఘోరాలు నిత్యం గంజాయి పీల్చుతూ ఉంటారు, మత్తులో ఉంటారు. ఇదేనా వాళ్ళు అంటే ఆ! శివుడిని పూజించే అది మంచి విధానం? ప్రశ్నే. అయితే అఘోరాలు అనే వాళ్ళు గంజాయి మామూలు సాధకులు ఎప్పుడు తాగుతుంటారు ఊరికినే. అఘోరాలు అలా ఉండదు. నిత్యానుష్ఠానం ఏదో ఉదయం పూట గంజాయి అంటే ప్రత్యేకమైన గంజాయి ఫోకస్ ఉండదు. మధ్యాహ్నం పూట, సాయంత్రం. తర్వాత కొంచెం దీంట్లో ఏం చెప్పబడిందంటే మా సురాపానం కూడా ఉంది. అంటే ఇది వాళ్ళు విపరీతంగా విచ్చలవిడితనంగా సేవించరు. ఏదో తీర్థంలాగా కపాలంలాగా ఒక పాత్ర తీసుకుంటారు. పూర్వం అయితే కపాలాలు ఉన్నాయి, మనిషి కపాలం. ఈ అఘోరాలకి కపాలాలు పర్మిషన్ ఉంటుంది, పోలీసులు అనడానికి లేదు. అంటే విపరీతంగా వందలు ఉంటే పట్టుకుంటారు కానీ ఒక్క కపాలం ఉంటే మంత్రశాస్త్రంలో ఉన్నవాడిని కానీ అఘోర సాంప్రదాయంలో ఉన్నవాడిని పట్టుకోవడానికి లేదు. ఎందుకంటే వాడికి పర్మిషన్ లైసెన్స్ ఉంటుంది. ఇది ఎవరిదంటే వాళ్ళ గురు పరంపర నుంచి వచ్చిన కపాలం. గురువు శరీరం వెళ్ళేటప్పుడు వాడికి చిటికినేలు గురువు గారి చిటికినేలు భాగాన్ని శిష్యుడికి అందిస్తాడు. ఒక సాంప్రదాయ రహస్యాలు అవన్నీ. దాంట్లో ఆ కపాలంలో కొంచెం ఈ సురాపానం లాగా అంటే మనం ఇప్పుడు వైన్ అని ఇదని పోసుకుంటారు కదా, అది అమ్మవారికి నైవేద్యం పెట్టి ఇక తీసుకుంటారు. అది తీర్థం లాగా. అది విపరీతంగా తాగరు. విపరీతంగా తాగినా ఏం దోషమేం కాదు. ఎందుకంటే వారు ఒక గురువు ఆదేశానుసారం చేస్తుంటారు. అంటే వారు మద్యమాంసాదులు అవన్నీ ఉన్నాయని సాంప్రదాయబద్ధంగా పూజ సమయాల్లో తప్ప ప్రత్యేకంగా వాటికి ఫోకస్ చేయరు అఘోరాలు.